నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. Congratulations once again. Thank you, sir. 10వ తరగతి ఫలితాల్లో సింగరేణి హై స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించడం అభినందనీయమని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లి లలిత్ కుమార్ అన్నారు. నిన్న విడుదలైన ఏప్రిల్ 2026 10వ తరగతి ఫలితాల్లో గోదావరికని సెక్టార్ 2లోని సింగరేణి కాలేజ్ హై స్కూల్ 7 విద్యార్థులు అద్భుత ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా జీఎం పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. కాగా స్కూల్లో ఉత్తీర్ణత 98% సాధించగా వైశాలిక 545 మార్కులు, సిరివిల్లి 538 మార్కులు, శివచరణ్ 527 మార్కులు, మేధాశ్రీ 524 మార్కులు, శ్రీవల్లి 506 మార్కులు, వినుత వర్ధిని 502 మార్కులు, అభిషేక్ 502 మార్కులను సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎం రవీందర్ రెడ్డి, సీనియర్ పిఓ హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు ఏ శశికళ, బి కళ్యాణి, తిరుమల, రేష్మ, జె శ్రీలత, కెవి సుజాత, టి శ్రీలత, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. This is Vasyalka from 10th standard. I secured 545 marks in 10th class. This is the highest marks in Singareni College High School Sector 2. Thank you so much, teachers, for your guidance. Special thanks to our HM sir, B. Santosh Garu. Parents. And special thanks to our parents. They guide me to success very well. What you want to do? Singareni. What you want to do next? I want to do next MPC. And then? What you want to become? I want to become civil engineer. సింగరేణి కాలరీస్ సెక్టర్ 2 హై స్కూల్ ఏదైతే ఉందో ఈ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా పాస్ పర్సంటేజ్ 98% సాధించడం జరిగింది సింగరేణి కాలరీస్ హై స్కూల్ 10th క్లాస్. దానికి ఎవరైతే సహాయం చేశారో టీచర్స్, హెడ్ మాస్టర్ గారు, కరెస్పాండెంట్ గారు, అట్లనే పేరెంట్స్, పిల్లలందరినీ అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. అట్లనే 500 మార్కులు దాటిన వాళ్ళు 7 ఉన్నారు. అందులో 5 అమ్మాయిలు సాధించడం జరిగింది. లాస్ట్ ఇయర్ మీద చాలా పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అయింది. అందుకు టీచింగ్ స్టాఫ్, నేను స్కూల్ యాజమాన్యాన్ని మరీ అభినందిస్తున్నాను. పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాను. ఇది మళ్ళీ ఎంట్రన్స్లు సమయం కాబట్టి పిల్లలని మళ్ళీ ఈ యొక్క ఎంట్రన్స్ పరీక్షలు కూడా సమాయత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేరెంట్స్ కూడా నా రిక్వెస్ట్, ఈ యొక్క ఎంట్రన్స్లు ఏమేమి ఉన్నాయో, కెరీర్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి గమనించి పిల్లలను మార్గదర్శకం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని.
గత 30 సంవత్సరాలుగా సింగరేణిలో విధులను నిర్వహిస్తూ RG3 ఏరియాలోని OCP1 గని CHP కన్వేయర్ ఆపరేటర్గా ఉద్యోగ విరమణ పొందిన కొండ్ర రాధాకృష్ణను గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, బంధుమిత్రులు ఘనంగా సన్మానించి వీడుకోలు పలికారు. OCP1 గని CHP ఆవరణలో ఈరోజు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి DGM శ్రీనివాసరావు, AITC ఉప ప్రధాన కార్యదర్శి YV రావు ముఖ్య అతిథులుగా హాజరై రాధాకృష్ణను ఘనంగా సన్మానించగా అన్ని కార్మిక సంఘాల నాయకులు, సూపర్వైజర్లు, అన్ని సెక్షన్ల కార్మికులు, కార్మికరాళ్ళు, సింగరేణి కళాకారులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాధాకృష్ణ ఉద్యోగ బొగ్గు ఉత్పాదకలో కీలక భూమిక పోషిస్తూనే కళాకారుడిగా, క్రీడాకారుడిగా కోల్ ఇండియా స్థాయిలో బహుమతులు అందుకొని సింగరేణి కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగురవేశారని కొనియాడారు. రాధాకృష్ణ కళాకారుడిగా సందేశాత్మక లఘు నాటికల్లో నటిస్తూ రక్షణ గేయాలను ఆలపిస్తూ కార్మికులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో ఉత్సవంగా పాల్గొనేవాడని ప్రశంసించారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరై రాధాకృష్ణను ఘనంగా సత్కరించారు. సింగరేణి కార్మికుల విశిష్టతను ప్రశంసిస్తూ ఇఫ్టా జాతీయ సమితి సభ్యుడు K. స్వామి స్నేహంపై రాధాకృష్ణ ఆలపించిన గీతాలు కార్మికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో అధికారులు అరవింద్, మహేందర్, అనిల్ కుమార్, కార్మిక సంఘాల నాయకులు రాములు, కిషన్, కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ, మ్యాజిక్ రాజా, చంద్రపాల్, కృష్ణస్వామి, నారాయణ, రాజసమ్మయ్య, కట్టరాజు తదితరులు ఉన్నారు. ఆయన కళాకారునిగా అందించినటువంటి కార్యక్రమాలు, క్రీడాకారునిగా కోల్ ఇండియాలో కూడా చేసినటువంటి ఉత్తమ ప్రదర్శనలు అవన్నీ కూడా కొండ్ర రాధాకృష్ణ యొక్క జీవితంలో మైలురాళ్ళు. 35 సంవత్సరాల పాటు సింగరేణిలో సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో బతకాలనేది అందరి కోరిక. శేష జీవితం కూడా విశేషంగా గడపాలని మా యొక్క ఆకాంక్ష. సింగరేణి సంస్థ రక్షణ కోసం విద్యుత్ సౌదా ఉద్యమం ముఖ్యమని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈ నెల 28 సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తెలంగాణ విద్యుత్ సౌదా ఖైరతాబాద్ ముట్టడి కార్యక్రమం జయప్రదం అయిందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, కార్మిక సోదరులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఆరేపిల్లి రాజమౌళి, అధ్యక్షుడు వంగల శివరామరెడ్డి, కార్యదర్శి మెండ శ్రీనివాస్, కోశాధికారి CH వేణుగోపాల్ రెడ్డి, తుమ్మల కృష్ణ రెడ్డి, కొమ్మ రమేష్, కర్ర తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. జెన్కో, ట్రాన్స్కో సంస్థల ముందు CITU సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద మొత్తంలో ధర్నా చేపట్టింది. సింగరేణి ప్రాంతం నుంచి దాదాపు 200 మంది కార్మికులు, కార్యకర్తలు తరలి హైదరాబాద్ రావడం జరిగింది. ధర్నా పూర్తిగా విజయవంతమైంది. 3 CMDలు కలిసిండ్రు. జెన్కో CMD, ట్రాన్స్కో, అట్లాగే సింగరేణి చైర్మన్, మెయిన్ డైరెక్టర్ కూడా సింగరేణి నాయకత్వంపై కలిసింది. ప్రధానంగా జెన్కో CMD గారు సానుకూలంగా స్పందించి ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ మీద ఒక కార్మిక సంఘంగా డిమాండ్ చేయడం చాలా అర్చనీయం. మీ సంస్థ బతుకుంటేనే మేము బతుకుంటాం, ఖచ్చితంగా మీ సంస్థకు రావాల్సిన డబ్బులు ఈ కాంచెల్లి కొంత చెల్లించడం కోసం ఈరోజే బోర్డులో నిర్ణయం తీసుకుంటాం, ప్రభుత్వం మాట్లాడతామని హామీ ఇచ్చాడు. ప్రధానంగా 200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇవ్వటానికి, సంవత్సరానికి కనీసం 2000 కోట్లన్నా ఇక ముందు చెల్లించడం కోసం నిర్ణయం తీసుకుంటాం. మాకు కూడా అప్పుల భారం పెరుగుతూ ఉంది. మాకు కూడా నీటిపారుదల శాఖ నుంచి 33,000 కోట్లు రావాలి. అందులో ఎంత వస్తే అంత సింగరేణికి కేటాయిస్తాం. మేము కూడా ప్రభుత్వంతో అట్లాగే మా బోర్డులో కూడా నిర్ణయం తీసుకుంటూ చెప్పి హామీ ఇచ్చేందుకు ఇది సానుకూలమైన వాతావరణం. ఆయన ఒరిజినల్గా వాస్తవాలు మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత చైర్మన్, మెయిన్ డైరెక్టర్ సింగరేణి కూడా కలిసాం. ఆయన కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవంగా మీరు చెప్పినట్టు సింగరేణి నడిచే పరిస్థితి లేదు. కార్మికులు సర్ప్లస్ అవుతున్నారు.
కొత్త మిషన్లు కానీ కొత్త పరికరాలు కానీ కార్మిక సంక్షేమం చూడటానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం అన్ని సన్నాహాలు చేస్తున్నామని చెప్పి చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. సో ఏమైనా ఒక సింగరేణి కాల్ సెంటర్ సిఐటి తీసుకున్న ఉద్యమం ఫలితంగా కార్మిక సంఘాలు, కార్మికులు, ప్రభుత్వం, పొలిటికల్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించినట్టు అనిపించింది. నిజమే సింగరేణికి ఇంత పరిస్థితి ఉందా అనే ఆలోచించడానికి ఇది ఉపయోగపడింది. ఖచ్చితంగా సింగరేణికి ఈ పోరాటం ద్వారా లాభం అవుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. అంతేకాదు సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కలిసినప్పుడు, సార్ మీరు కొత్తగా వచ్చిండ్రు, సింగరేణి బాగుపడాలంటే కార్మికులను డిస్మిస్ చేస్తానో, మెడికల్ బోర్డు ఆఫ్ చేస్తానో సింగరేణికి లాభాలు రావు. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సంతింటి కార్యక్రమం ఉంది, దాన్ని మీరు పక్కదారి పట్టించి కొత్త కోటలు కడతానంటున్నారు. కొత్త కోటలు కడితే కంపెనీ నష్టం తప్ప లాభం లేదు. మీరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనుగూరు, కొత్తగూడెం లాంటి ఆర్జీవం లాంటి సంస్థలు బంద్ అవుతాయి బాయిలు అని అంటున్నప్పుడు 8 కోటలు ఎందుకు కడుతున్నారు? మాకు ఆ ఇండ్లనే మాకు పట్టా చేయండి, మేమే లోన్ తీసుకొని మేము మా ఈఎంఐలు చెల్లిస్తాం, మా హెచ్ఆర్ఏ మాకు చెల్లించండి సార్ అంటే, ఆయన మిగతా పక్కన 2 డైరెక్ట్ తోటి మాట్లాడి నిజమేనా అంటే ఇది నిజమే సార్ అన్నారు. అట్లాగే పెరిఫరీ ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 92 కోట్లు సార్, ప్రభుత్వానికి 1000 కోట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, పోలీసులు అడిగితే 100 కోట్లు ఇస్తున్నారు. సింగరేణి కార్మిక సంస్థలకు 92 కోట్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది సార్, ఆఫీసులు కూడా తీసుకుంటాను కదా అని చెప్పినాం. దానికి ఆయన సానుకూలంగా దీని గురించి మేము ఈసారి మీటింగ్లో మాట్లాడతాం, నాకు వాస్తవంగా తెలియదు ఇవన్నీ, మరొకసారి మీ నాయకత్వంతో మాట్లాడతా అంటే మేము కూడా సింగరేణి కార్మికుల సంతృప్తి కార్యక్రమం సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తామని చైర్మన్ మేము తెలియపరిచినాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.